చిత్రసీమ ఎప్పుడు విజయాల చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. ఓ హిట్ సినిమా వస్తే చాలు హీరో హీరోయిన్లతో పాటు అందరూ బిజీ అయిపోతారు. అడ్వాన్సులు కూడా అందుతుంటాయి. కొత్త సినిమా కబుర్లు వినిపిస్తుంటాయి. నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్ల డేట్ల కోసం కుస్తీలు పడుతుంటారు. ఇలాంటి వాతావరణం కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటుంది. తాజాగా టాలీవుడ్ లో అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. ప్రస్తుతం టీ టౌన్ లో అడ్వాన్సుల సీజన్ నడుస్తుంది. లిటిల్ హార్ట్స్ తో ఇండస్ట్రీకి ఓ ఊపు వచ్చింది. ఎప్పుడైనా చిన్న సినిమా బాగా ఆడితే ఆ కిక్కే వేరు కదా. ఓ చిన్న సినిమా ఆడితే కనీసం 100 మంది నిర్మాతలు కొత్త ఉత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. లిటిల్ హార్ట్స్ అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చింది. ఈ సినిమాతో హీరోగా మారాడు మౌలి. తన చేతి నిండా సినిమాలే ఉన్నాయి ఇప్పుడు. రిలీజ్ రోజు నుంచి ఈ రోజు వరకు మౌలికి నిర్మాతల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో సాయి మార్తాండ్ దర్శకుడుగా మారింది. ఆయన పంట కూడా పండింది. సినిమా సెట్స్ పై ఉండగానే జగపతి బాబు అడ్వాన్స్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక ఓ పెద్ద నిర్మాణ సంస్థ తనతో సినిమా చేయడానికి ముందుకొచ్చింది. బన్నీవాస్ కూడా అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. కనీసం 5గురు నిర్మాతలు ఈ దర్శకుడికి అడ్వాన్సులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో సంగీత దర్శకుడుగా మారిన సింజిత్ కూడా నిర్మాతల దృష్టిలో పడ్డాడు. తాను కూడా బిజీ అయిపోయాడు. ఇక మిరాయ్ వంతు. ఈ సినిమాతో తేజ పాపులారిటీ మరింతగా పెరిగింది. తను ప్రస్తుతం జాంబిరెడ్డి 2 చేయబోతున్నాడు. ఈలోగా బాలీవుడ్ నుంచి ఓ ఓపెన్ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలు మరిన్ని తేజతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. మంచు మనోజ్ కూడా విలన్ గా బిజీ అవ్వబోతున్నాడు. పెండింగ్ లో ఉన్న తన సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కబోతున్నాయి. కిష్కిందపురి యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయినా దర్శకుడు కౌశిక్ కి మరో ఛాన్స్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా చేసిన శాండీ మాస్టర్ కూడా బిజీ అవ్వబోతున్నాడు. కోర్టు దర్శకుడు ఇప్పటికే నానితో మరో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఆ సినిమాలో నటించిన రోషన్ శ్రీదేవి కూడా బిజీ అయిపోయారు. వీరిద్దరితో కోన వెంకట్ బ్యాండ్ మేళం అనే సినిమా పట్టాలెక్కించారు. ఇది కాకుండా రోషన్ చేతిలో 4 సినిమాలున్నట్లు తెలుస్తోంది.